ఏదైతే పై యాంగిల్లో పెట్టి అంటే టాప్ యాంగిల్లో పెట్టి కొన్ని సీన్స్ కానీ. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడు ఛానల్. Don't forget to like and subscribe. కాంతారా చాప్టర్ 1 అని చాలా బాగుందండి. ట్రైలర్ చూసినప్పుడు నాకు కొన్ని ఎలిమెంట్స్ చాలా బాగా నచ్చినాయి, దాని గురించి మాట్లాడుకుందాం. కానీ కాంతారాలు ఏదన్నా ఫస్ట్ బాగుందంటే మ్యూజిక్ అండి. మ్యూజిక్ చాలా బాగా కొట్టారు అసలు. బి అజతీష్ లోక్నాథన్ అతని పేరు, సరిగ్గా పలకపోతే ఏమనుకోకండి. చాలా బాగా అతను మ్యూజిక్ అయితే కొట్టారు. ఇంకా కెమెరా మూమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఏదైతే మూవీ ట్రైలర్ చూస్తున్నప్పుడు మూవీ ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అంటే ఒక బిగ్ స్కేల్ మూవీలో అయితే అనిపించింది. అంత బాగుందండి నిజంగా. ఎందుకు నేను అలా అంటున్నానంటే ఆ కెమెరా మూమెంట్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, ఆ ఎలిమెంట్స్ కానీ చాలా బాగున్నాయి. కొన్ని ఎలిమెంట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. ఏదైతే పై యాంగిల్లో పెట్టి అంటే టాప్ యాంగిల్లో పెట్టి కొన్ని సీన్స్ కానీ అవన్నీ బాగున్నాయి. కొన్ని సీజీ చేసినా కూడా మనకు తెలియలేదు. టాప్ యాంగిల్లో పెట్టినప్పుడు కొంతమంది ఇలాగ పరిగెట్టుకుంటూ వస్తున్నారు, ఒక యుద్ధం వార్ టైప్. అక్కడ కూడా నాకు ఏమనిపించిందంటే సీజీ చేసినట్టుగా లేదు, అంటే అంత రియలిస్టిక్ గా ఉంది. నాకు అంత బాగా నచ్చిందండి. ఇంకా రిషబ్ శెట్టి గారి డైరెక్షన్ విత్ యాక్టింగ్ అంటే అది కొంచెం సాహసం అనే చెప్పాలి. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన యాక్ట్ చేశారు కాబట్టి ఇంకో విషయం కూడా చెప్పాలండి. రీసెంట్ గానే ధనుష్ గారి మూవీ ట్రైలర్ వచ్చింది ఇడ్లీ కొట్టని. అందులో కూడా ఆయనే డైరెక్షన్, ఆయనే యాక్టింగ్. నిజంగా చాలా బాగుంది. నిత్యా మేనన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. దీని గురించి కూడా మన ఛానల్లో రేపు వీడియో అయితే వస్తుంది, మీరు ఖచ్చితంగా చూడండి, మన ఛానల్ విజిట్ చేయండి. నిజంగా నాకైతే బాగా నచ్చిందండి. ఖచ్చితంగా నేను ట్రైలర్ ఆ కెమెరా మూమెంట్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉందండి నిజంగా. అందులో ఫస్ట్ నాకు ఏం నచ్చిందంటే వాళ్ళ ట్రెడిషన్, కేరళకు సంబంధించి వాళ్ళ ట్రెడిషనల్స్ ఏమన్నాయో ఆ ట్రెడిషనల్ చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అందులో శివుణ్ణి కూడా యాక్ట్ చేయడం అనేది ఇంకొంచెం బాగుందండి, నాకు బాగా నచ్చింది. ఇన్ని ఉన్నప్పుడు సినిమా బాగోదా అని అడిగితే ఖచ్చితంగా బాగోదు కదండి, చాలా బాగుంటది. మీరు ఎప్పటికీ నేను ఒక్క విషయం చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి కాదు, ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మీరు ఏ సినిమాకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా మీరు 0 ఎక్స్పెక్టేషన్తో సినిమాకి వెళ్తేనే సినిమా బాగుందా బాగలేదా అని అనిపిస్తుంది. అప్పుడు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఇలా ఉండాలని మీరు ఖచ్చితంగా సినిమాకి వెళ్తే సినిమా బాగోకపోతే ఇంకా నచ్చదు. సినిమాలో ఎక్కడో 1-2 ఎనిమేస్ దెబ్బేసినా కూడా మీకు సినిమా నచ్చదు. ఇది గుర్తుపెట్టుకొని మీరు సినిమాకి వెళ్ళినప్పుడు 0 ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళండి. ఇంకా కమింగ్ టు ద సినిమాకి ఇస్తే ఆవిడ రుక్మిణి వసంత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆయన యువరాణి క్యారెక్టర్ లో చూపించారు, అదంతా బాగుంది. ఆ ఊ అని మళ్ళీ సేమ్ ఏదైతే మనం పార్ట్ 2 అని చెప్పారో కాంతార ఫస్ట్ వచ్చింది, దాంట్లో ఆ నాన్న ఎక్కడైతే మాయారో అక్కడి నుంచి ట్రైలర్ స్టార్ట్ అవటం, ఆ లాస్ట్ ఎండింగ్ ఆయన శివుడు టైప్ ఇలా కళ్ళు ఇలా చూడగానే శివుడులా రెఫరెన్స్ మీకు చాలా బాగుందండి. మనం సినిమా వచ్చిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది అనేది. నేనైతే ఖచ్చితంగా ఓజీకి అలాగే కాంతారాకి వెళ్ళిపోతాను. రివ్యూ ఖచ్చితంగా మన ఛానల్ వస్తుంది. మీరు ఎవరన్నా ఇప్పుడు దాకా మన ఛానల్ కొత్తగా వచ్చుంటే ఖచ్చితంగా మన కంటెంట్ చూడండి. చూస్తే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మన ఛానల్ ఎవరో మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్క కంటెంట్ చాలా వాల్యుబుల్ కంటెంట్. మీకోసం ఇంత టైం కేటాయించి నేను వీడియోలు చేస్తున్నానంటే అదంతా మీకోసమే. మీరు అది అర్థం చేసుకుని ఉంటే బాగుంటది. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరో వీడియోతో ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్, జై హింద్.